ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన విషయాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఎవ్వరి వద్ద లేని భయంకరమైన వినాశకాల ప్రళయకాల బురవేష్నిక్ అనే ఒక మిసైల్ని రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని పుతినే స్వయంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఎంజీ రావు గారు ప్రపంచమే ఒక్కసారిగా షేక్ అయిన పరిస్థితి, ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశాలు అయితే ఖచ్చితంగా షేక్ అవుతాయి. ఏంటి ఈ బురవేష్నిక్ క్షిపణి ఎందుకు ప్రళయకాల డూమ్స్డే వెపన్ అంటారు? దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆర్మీ డ్రెస్లో కూర్చుని మేము ఇప్పుడు ఒక మిసైల్ని ప్రయోగించాం, ఇది సక్సెస్ అయ్యింది టెస్ట్ అని చెప్పగానే ప్రపంచం వణికిపోయిందనమాట. ముఖ్యంగా రష్యా ఈ మాట మాట్లాడితే అమెరికా వణికిపోయిందని చెప్పాలి. జెలెన్స్కీ అంటే ఇంకా ఏకంగా యూకేలో దాక్కున్నాడని తెలుస్తుంది. ఎంత దారుణం అంటే నాటో దేశాలు ఒక్కటి కూడా అన్ని దేశాలు షేక్ అయిపోయినాయని తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక ప్రళయకాల వెపన్, డూమ్స్ డే వెపన్ అంటారండి. రష్యా అధ్యక్షుడు మాటల్లోనూ నాటో దేశాల మాటల్లో కూడా మనం చెప్పొచ్చు అనమాట. సిఐఏ కూడా ఏమని పిలుస్తుంది చెప్పవచ్చు. ఆ వెపన్ పేరే బురవేష్నిక్ అనే ఒక క్రూయిజ్ మిసైల్. అదేంటి సూపర్సోనిక్ క్రూయిజ్ అంటే భూమిపైనే వెళుతుంది, బాలిస్టిక్ అంటే స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ భూమి నుండి స్పేస్లోకి వెళ్ళి అంతరిక్షంలోకి మళ్ళీ భూమి మీదకి వస్తుంది టార్గెట్ కొట్టే ముందు. క్రూయిజ్ మిసైల్ అంటే భూమిపైనే వెళుతుంది కానీ స్పేస్కి వెళ్ళదు, అది క్రూయిజ్ మిసైల్. ఈ బురవేష్నిక్ ఎందుకు డూమ్స్డే వెపను అంటే ఒక ప్రళయకాల వెపను. ఎందుకంటే పుతిన్ గారే ఏం చెప్తున్నారు, నో వన్ పొసెసెస్ దిస్ వెపన్, నో కౌంటర్ పార్ట్స్ టు దిస్ వెపన్, దిస్ ఈజ్ అన్ ఇన్విన్సిబుల్ వెపన్ అని ఆయన మాట్లాడుతున్నారు. ఈవెన్ నాటో కూడా అది పునరుద్ఘాటిస్తుంది, రీఇటరేట్ చేస్తుంది. అంతర్జాతీయ ఆయుధ నిపుణులు కూడా చెప్తున్నారు ఇలాంటి వెపన్ ఏ దేశం దగ్గర లేదు, నాటో దగ్గర లేదు, అమెరికా కూడా కౌంటర్ చేయడానికి కూడా లేదంటండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత పుతిన్ చెప్తున్నారు, నాటో చెప్తుంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే డేంజరస్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని అడ్డుకోలేదు. తర్వాత ఏ యొక్క యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఈ బురవేష్నిక్ మిసైల్ని అడ్డుకోలేదు. కాబట్టి అది ఓడింపశక్యం కానిది, ఒక ఇన్విన్సిబుల్ మిసైలు అని చెప్తున్నారు. ఈ పుతిన్ యొక్క ఇది 2017లోనే దీని ప్రయోగం మొదలు పెడితే ఇది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు, ఇప్పటికి సక్సెస్ అయింది రష్యా. ఎందుకు ఇది డూమ్స్డే వెపన్ అంటారంటే దీని పేరు నాటో దేశాలు ఏమని పిలిస్తే తెలుసండి, దాన్ని ఏమంటాయి అంటే స్కై ఫాల్, అంటే ఆకాశం ఊడిపడినట్టు ఉంటుందంట ఆ మిసైల్ వస్తే. స్కై ఫాల్ అని దానికి ఒక కోడ్ నేమ్ పెట్టింది నాటో దేశాలు, రష్యా శత్రు దేశాలు. అంటే అది ఎంత డేంజరస్సో చూడండి. తర్వాత అమెరికా నాటో దేశాలు ఇంకో పేరు పెట్టినాయి, అది ఫ్లయింగ్ చెర్నోబిల్. అంటే చెర్నోబిల్ అంటే అంతర్జాతీయ అణు రియాక్టర్ ప్రమాదం జరిగింది, ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం అనమాట. న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయింది ఒకప్పుడు రష్యాలో. అలాంటి అంటే ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటే ఈ మిసైల్ పడిందంటే ఒక అణు రియాక్టర్ పేలినట్టే అక్కడ. ఎందుకు అలాంటి అంటారు అంటే ఈ మిసైలు 75 మీటర్ల పొడవుతో కొన్ని టన్నులతో క్రూయిజ్ అంటే 1 మాక్ స్పీడ్ వరకు ఉంటుందండి, గంటకి 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ భూమి మీద ఏ పాయింట్ అయినా అన్లిమిటెడ్ రేంజ్ అంటారు దాన్ని, పుతిన్ మాటల్లో అన్లిమిటెడ్ రేంజ్ అంటే భూమి మీద ఏ భాగాన్ని అనేది కొట్టగలిగింది. నిన్న ప్రయోగ దశలోనే అది గాలిలో 15 గంటలు ఉందంటండి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, కొన్ని రోజుల పాటు అది అంతరిక్ష తిరుగుతూ ఉంటుంది అనమాట భూమి మీద, అది ఎవ్వడికి దొరకకుండా. మళ్ళా ఎందుకు దొరకదంటే ఇది క్రూయిజ్ మిసైలు. మన ఇండియా బ్రహ్మోస్ మాదిరిగా ఇది భూమి మీద నుంచి 25 మీటర్ల నుంచి 100 మీటర్ల ఎత్తులోనే ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. తర్వాత దీని మార్గాన్ని చేంజ్ చేసుకుంటుంది, మాన్యూవరబుల్ అంటారు. ఈ మాన్యూవరబుల్ అంటే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా పర్వతం వచ్చి అడ్డు వచ్చిందంటే వెళ్ళిపోతుంది, ఇంకో మిసైల్ వస్తే దాన్ని అడ్డు తప్పుకుని వెళ్ళగలిగింది జిగ్జాగ్గా. తర్వాత ఇది 25 నుంచి 100 మీటర్ల దూరం ఎత్తులోనే ఎరిగిద్ది కాబట్టి ఏ రాడారు కూడా దాన్ని గుర్తించలేదు, దాని యొక్క మార్గాన్ని కూడా గుర్తించలేరు, ట్రాజెక్టరీ అంటారు దాన్ని కూడా గుర్తించలేరు. అంత భయానకమైన మిసైల్. మన ఇండియాలో బ్రహ్మోస్ చిన్నదే, 400 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది, సుమారు 20,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఊహించుకోండి, మన బ్రహ్మోస్ అంటేనే భయపడుతున్నారు, అది 20,000 కిలోమీటర్ల రేంజ్లో భూమి మీద ఎక్కడైనా కొడుతుంది క్రూయిజ్ మిసైల్ అనమాట. అంతటి భయానకమైన మిసైల్ ఇది. దీన్ని ఎందుకు ఇంత డూమ్స్డే వెపన్ అంటే స్కైఫాల్ అని, చెర్నోబిల్ ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారంటే
ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మిసైల్ ఇలాంటి తయారు చేయలేదు. ఎందుకంటే ప్రతి మిసైల్లో ఏం ఉపయోగిస్తారండి, నార్మల్ కెమికల్ ఫ్యూయల్స్ ఉపయోగిస్తాం. ఓ ధన ఇంధనం కానీ ద్రవ ఇంధనం కానీ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్యూయల్స్. కానీ ఈ మిసైల్లో ఉపయోగించే ఇంధనం ఏంటంటే అణు ఇంధనంతో పనిచేసే మిసైల్. కాబట్టి ఇది నో వన్ పొసెసెస్ దిస్ వెపన్. ఈ మిసైల్ అణు ఇంధనంతో పనిచేస్తాయి కాబట్టి నెలల తరబడి భూమి మీద ఎగురుతూ ఉంటుంది, ఎవరికి దొరకకుండా. కాబట్టి ఈ మిసైల్ ఇంకా శత్రువు ఏమీ చేయలేడు. 2 అణు ఇంధనంతో వెళ్తుంది, అణు బాంబులు తీసుకెళ్తుంది అనమాట. ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ మిసైల్ అండ్ న్యూక్లియర్ క్యారియింగ్ మిసైల్. మళ్ళీ ఇది తీసుకెళ్లే మిసైల్ ఏంటంటే హైడ్రోజన్ బాంబు తీసుకెళ్తుంది, లేదా మిరువు టెక్నాలజీలో మల్టిపుల్ వార్ హెడ్స్ తీసుకెళ్తుంది. అంత డేంజర్. అందుకని ఇది ప్రళయకాల వెపన్, డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారన్నమాట. ఈ వెపన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇక శత్రు దేశంలో మిగలడానికి కూడా లేకుండా అన్నదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎవరు అడ్డుకోలేరు కాబట్టి. ఇది వెళ్ళిందంటే ఇంకా శత్రువు నాశనం. అంతటి భయానకమైన మిసైలే బురవేష్నిక్. దీన్ని రష్యాలో ఈ బ్యారెంట్ సీ దగ్గర నుండి అంటే ఆర్కిటిక్ సీ దగ్గర నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది రష్యా సంతోషంతో ప్రకటించింది. కాబట్టి ఇంకా ఈ వెపన్ తర్వాత ఇంకా అమెరికా కాదు కదా ఏ దేశం కూడా టెక్నాలజికల్ ఎడ్జ్ రష్యా మీద సంతరించుకోలేవు. అది రష్యా ప్రయోగించిన బురవేష్నిక్ యొక్క మిసైలు భయానకమైన ప్రళయకాలం డూమ్స్డే వెపన్ అండి. ఎంజీరావు గారు, రష్యా ఎందుకు ఈ సమయంలోనే ఈ మిసైల్ని పరీక్షించారు?